మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షం నుంచి ఇప్పుడే కొంచెం బ్రేక్ ఇచ్చింది. మా ఇంటి ముందున్న చెరువు చూడండి, ఫుల్ అయిపోయింది. ఫుల్గా చెరువు కట్టలు కూడా దాటుకొని చాలా పైకి వచ్చింది నీళ్లు. ఆ దూరంగా కనిపిస్తుంది చెట్ల పక్కన, అది చెరువు కాదు, పొలాలు అవి. మొత్తం ఒకటే చెరువు అయిపోయింది. ఎంత పైకి వచ్చాయంటే పక్కన ఇంటి పక్కన కాలువ, ఆ ఇంటి పక్కన కనిపిస్తున్న కాలువ చెరువులో కనెక్షన్ చూడండి. ఆ చెరువు కూడా, ఆ చెరువుతో పాటు కాలువ కూడా ఫుల్ అయిపోయింది చెరువు నిండి. ఆ చిన్నోడు పురుగులు చూపిస్తున్నాడు. వర్షం ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పురుగులు, వానపాములు అన్నీ బయటకు వచ్చేసినాయి. చూడడానికి వచ్చాము బయటికి. ఇలా చెరువులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. పక్కన అసలు ఇంకా మా వీధిలో ఎలా ఉందో చూద్దాం కదా అని బయటకు వచ్చాం. అసలు గాలి చూడండి, సౌండ్ వినొచ్చు ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే, ఎదురుగాలు. ఇంకా మా కుర్రోళ్ళు ఇద్దరు వీధిలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసి రావడానికి వెళ్ళారు. ఎక్కడ ఇళ్లలో నుంచి ఒక్క మనిషి కూడా బయటికి రాలేదు, వర్షం ఎఫెక్ట్. ఈ కనిపించేది ఆ లోపలికి వెళ్ళే ఇళ్లలో వాళ్ళకి దారి, పాపం అవి కూడా మొత్తం చెరువైపోయింది. ఎదురుగాలు ఇంకా ఆగలేదు, వర్షం ఇంకా ఉంది కాబట్టి గాళ్ళు ఇంకా ఫాస్ట్గా వస్తూనే ఉన్నాయి. చెట్లు చూడండి ఎంత గట్టిగా ఊగుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఎక్కడైనా విరిగి పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా వర్షం వస్తుంది కదా, జస్ట్ బ్రేక్ ఇచ్చింది అంతే. మా ఇంటి పక్కన బాగా చూసారా ఎంత పైకి నీళ్ళు వచ్చేసింది అంటే, కొంచెం చేయి గట్టిగా చాచిస్తే చేతికి అందేలా ఉన్నాయి నీళ్ళు. ఇంటి పక్కన కాలువలో కూడా ఫుల్గా ఉన్నాయి నీళ్లు. మా అరటి చెట్లను తాకని, మా ఇంటి ముందున్న అరటి చెట్లను కూడా తాకినాయి. చెరువు ఫుల్గా వచ్చి నీళ్లు అరటి చెట్లను కూడా తాకినాయి. కాలువలో కూడా ఇంకా ఉన్నాయి నీళ్లు. ఇక స్పేస్ లేదు చెరువులో. మేమందరం వర్షం ఆగిపోయింది కదా, చూసి ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చాం. అదేంటో వర్షం ఆగిపోయిన తర్వాత అలా ప్రకృతి ఎలా ఉందో చూడాలనిపిస్తుంది చాలా మందికి. నిద్ర మొహాలు వేసుకొని వచ్చేసాం బయటికి. ఆకాశంలో మేఘాలు ఇంకా ఉన్నాయి, వర్షానికి రెడీ అవుతుంది చూడండి. మా వాడు ఏదో చూపిస్తున్నాడు మళ్ళీ.